వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజా ఆరోగ్య భద్రతను పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థలో ఏదైతే ప్రజా ఆరోగ్య భద్రతా అధికారులు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కానీ చీఫ్ వెటర్నరీ హెల్త్ ఆఫీసర్ కానీ వీళ్ళ నేతృత్వంలో కోడి వ్యర్థాల తరలింపు కార్యక్రమం ఏదైతే అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా జరుగుతూ ఉన్నాయో గత 4 ఏళ్ల వైసీపీ పాలక మండలి సమావేశాల్లో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున కోడి వ్యర్థాల్లోని ఆ 4 షాడో మేయర్లు దోచుకుతుంటున్నారు, దండుకుంటున్నారు, ప్రజా ఆరోగ్యాన్ని భద్రతని గాలికి వదిలేశారని చెప్పి మేము కౌన్సిల్లో ఇదే వేదికగా మాట్లాడడం జరిగింది పలుమార్లు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోడి వ్యర్థాలు టెండర్లు ఏవైతే కాల్ఫర్ చేశారో ఆ కోడి వ్యర్థాలు టెండర్లలో సాక్షాత్తు కూటమి నేతలు, కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పాత్రలు ఉన్నాయి. జీవీఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి ఎక్సెప్షన్ మెంబర్స్లో కొంతమంది కూటమి కార్పొరేటర్లు మామూలు ముడుతున్నాయని చెప్పి అనేక కథనాలు ప్రధాన పత్రికల్లో మీడియాలో రావడం అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి పార్టీల ప్రతిష్టకి దెబ్బతీసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకనే కోడి వ్యర్థాలు తరలింపు విషయమై పూర్తి స్థాయిలో టెండర్లు రద్దు చేయాలని, దీనికోసం ప్రత్యామ్నాయంగా రెండరింగ్ ప్లాంట్ లాంటిది కోడి వ్యర్థాలు సేకరించి ప్లాంట్లో బై ప్రొడక్ట్స్ని తయారు చేసి తద్వారా దాన్ని బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి, సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, వాళ్ళ నగర మేయర్ గారికి, కూటమి నేతలు, కూటమి ప్రజాప్రతినిధులు ఎవరైతే కోడి వ్యర్థాలు కంపులో వీళ్ళు పేర్లు పదే పత్రికల్లో వస్తున్నాయో ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగించే విధంగా, ప్రతిష్ట దెబ్బతినే విధంగా జరుగుతున్న కార్యక్రమానికి అడ్డుకట్టు వేయాలంటే తక్షణమే ఈ కోర్టు టెండర్లని రద్దు చేయాలని, దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సంబంధిత అధికారులు వీళ్ళు చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. ఇవాళ జిల్లా కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు. పేపర్లో పదే కథనాలు వస్తూ ఉన్నాయి. కోడి వ్యర్థాల విషయంలో ఖచ్చితంగా టెండర్లు రద్దు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.